ప్రైజ్లో ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలి అంటే, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా రావాలంటే వాక్య భాగము నిర్గమాకాండము మనము 33వ అధ్యాయము 1 నుండి 23 వచనాల వరకు మనము చదువుకోవచ్చు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 1 నుండి 23 వచనంలో వరకు. బంగారు దూడను ఆరాధించి ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి కోపము పుట్టించినట్టుగా మనము చూస్తున్నాము. బంగారు దూడను ఆరాధించి ఇజ్రాయేల్ ప్రజలు దేవుడికి కోపాన్ని పుట్టించినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా తర్వాత వారి యొక్క ప్రయాణం యొక్క కొనసాగింపులో, ఇజ్రాయిల్ యొక్క ప్రయాణము కొనసాగింపులో దేవుడు వారికి తోడుగా రావాలంటే దేవుడు వారికి కొన్ని సూచనలు ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు వారికి కొన్ని సూచనలను చేసినట్టుగా మనము చూస్తున్నాము. దేవుడు వారికి ఇచ్చినటువంటి సూచనలు ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాము వాక్య భాగంలో. ఇక్కడ పాపమునకు కారణమైనటువంటి వాటిని విడిచి పెట్టవలసిన వారమై ఉంటున్నాము. పాపమునకు కారణమైనటువంటి వాటిని మనము విడిచిపెట్టాలి. నిర్గమకాండము 33వ అధ్యాయము 5-6 వచనాల్లో ఒకసారి మనము చూసినట్లయితే దేవుడు ప్రజలను ఆభరణములను తీసివేయమని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. దేవుని ప్రజలను ఆభరణాలను తీసివేయమన్నట్టుగా చూస్తున్నాము. కారణము ఏంటి అంటే, ఆభరణాలు దేవుని యొక్క ప్రజలను తీసివేయమనడానికి గల కారణము ఏంటి అంటే, ఆ యొక్క ఆభరణముల ద్వారా, ఆ యొక్క ఆభరణము వలననే వారు పాపము చేయుటకు కారణము అయ్యారు. ఆభరణాలన్నీ కూడా వేసినప్పుడు అక్కడ దూడ అయినట్టుగా చూస్తున్నాం మనము. దూడను ఇజ్రాయేలు పూజించినట్టుగా, ఆరాధించినట్టుగా మనము చూస్తున్నాము. ఈ యొక్క బంగారాన్ని తీసివేయమని ప్రభు చెప్పినట్టుగా చూస్తున్నాము. ఏదైనా మన జీవితంలో పాపము చేయుటకు, ఏదైనా మన జీవితంలో పాపము చేయుటకు కారణముగా ఏదైతే ఉంటుందో దానిని మనము విడిచిపెట్టాలి. పాపము చేయుటకు కారణం ఏదైతే ఉందో దానిని మనము విడిచిపెట్టి ఈ లోకంలో జీవించాలి. ఎప్పుడైతే పాపము చేయుటకు కారణమైన దానిని మనము విడిచిపెడతామో అప్పుడు మాత్రమే మనము వర్ధిల్లగలుగుతాము. ఇక్కడ ఇజ్రాయేలు యొక్క వాళ్ళతో చెప్తున్నాడు దేవుడు ఏమనంటే, ఆభరణాలను తీసివేయమని. ఎందుకంటే ఇజ్రాయేలు ఆభరణముల ద్వారానే ఆ యొక్క పూత దూడను చేసి, దూడను పూజించి ఆరాధించినట్లుగా మనము చూస్తున్నాము. పాపమునకు కారణమైనటువంటి వాటిని విడిచిపెట్టవలసిన వారమై ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. పాపానికి కారణమైనటువంటి వాటిని మనము విడిచిపెట్టి ఈ లోకంలో జీవించాలి. అదేవిధంగా నిర్గమాకాండము 33వ అధ్యాయము 7వ వచనం కూడా మనము చూసినట్లయితే, మోషే తన గుడారంను తీసివేసి పాలెమునకు దూరము పెట్టాడు. ఇక్కడ మోషే తన యొక్క గుడారంను తీసివేసి ఆ యొక్క పాలెమునకు దూరము పెట్టినట్టుగా చూస్తున్నాము. పాపము చేసిన స్థలము నుండి దూరంగా మనము జరగాలి. పాపము చేసినటువంటి స్థలము నుండి మనము దూరంగా జరగాలి. పాపమునకు కారణమైనటువంటి వాటిని విడిచిపెట్టి ఈ లోకంలో జీవించాలి. అదేవిధంగా పాపము చేసినటువంటి స్థలం నుండి కూడా మనము దూరంగా జరగాలి. మోషే తన గుడారంను తీసివేసి పాలెమునకు దూరము పెట్టినట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా దేవుణ్ణి వెతకాలి అనుకున్న వారు, దేవుణ్ణి వెతకాలి అనుకున్నటువంటి వారు పాలెము వెలుపల ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంనకు వెళ్ళి దేవుణ్ణి వెతకాలి. పాలెము వెలుపల ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవుణ్ణి వెతికేటువంటి వారుగా ఉండాలి. పాపం ఉన్నటువంటి స్థలంలో మనము దేవుణ్ణి వెతకలేము. ఎక్కడైతే పాపం ఉంటుందో ఆ స్థలంలో దేవుణ్ణి మనము వెతకలేము. కనుక పాపం చేసిన స్థలం నుండి దూరంగా జరగవలసిన వారమై ఉంటున్నాము. మొదటిగా మనము పాపమునకు కారణమైనటువంటి వాటిని విడిచి పెట్టాలి. అదేవిధంగా పాపము చేసిన స్థలము నుండి మనము దూరంగా జరగాలి. మూడవదిగా చూసినట్లయితే మనము నిర్గమాకాండము 33వ అధ్యాయము 7 నుంచి 16 వచనాలు చూసినట్లయితే, దేవుని సన్నిధి మనతో రావాలంటే మనము దేవుణ్ణి వెతికేటువంటి వారంగా ఉండాలి. దేవుని సన్నిధి మనతో రావాలి అంటే మనము దేవుణ్ణి వెతికేటువంటి వారంగా ఉండాలి. ఇజ్రాయిల్లో ఉన్నటువంటి వారు దేవుణ్ణి వెతుకుటకు ప్రత్యక్ష గుడారంకు వెళ్ళినట్టుగా చూస్తున్నాము మనము. ఇజ్రాయిల్లో ఉన్నటువంటి వారు దేవుణ్ణి వెతుకుటకు, ఇజ్రాయిల్లో ప్రజలందరూ కూడా ఇక్కడ
దేవుణ్ణి వెతుకుటకు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా మోషే అయితే జవాబు వచ్చే వరకు దేవునిని విడిచిపెట్టలేదు. జవాబు వచ్చే వరకు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుని దగ్గర మనము కనిపెట్టుకొని ఉండాలి. మూడవదిగా మనము దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. పాపమునకు కారణమైనటువంటి వాటిని మనము విడిచిపెట్టి లోకంలో జీవించాలి. పాపము చేసినటువంటి స్థలము నుండి మనము దూరంగా జరగాలి. దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. మనము ఇజ్రాయేల్ అందరూ కూడా ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి దేవుణ్ణి వెతికినట్టుగా మనము చూస్తున్నాము. మోషే అయితే జవాబు వచ్చే వరకు ప్రభు సన్నిధానంలో ఆ విధంగానే ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా మనము చూస్తున్నాము. నీ సన్నిధి మాతో రాకుంటే మమ్మను తోడుకొని పోవద్దు అని పట్టుదలతో ప్రార్థించినటువంటి వ్యక్తి ఏక మోషే అయింటున్నాడు. నీ సన్నిధి మాతో రాకుంటే మమ్మను తోడుకొని పోవద్దని పట్టుదలతో ప్రార్థించినటువంటి వ్యక్తి మోషే అయింటున్నాడు. మన జీవితం యొక్క అనుభవాలలో దేవుని సన్నిధి మనకు తోడుగా రావాలి అంటే, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా రావాలంటే ఖచ్చితంగా మనము ఈ యొక్క సూచనలను మనము పాటించాలి. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా రావాలంటే దేవుడు ఇచ్చేటువంటి సూచనలను మనము పాటించాలి. పాపమునకు కారణమైనటువంటి వాటిని మనము విడిచిపెట్టి లోకంలో జీవించాలి. అప్పుడే మనము వర్ధిల్లుతాము. అదేవిధంగా పాపము చేసినటువంటి స్థలము నుండి మనము దూరంగా జరిగి ఉండవలసిన వారమై ఉన్నాము. అదేవిధంగా దేవుని దగ్గర కనిపెట్టుకొని మనము ఉండాలి. ప్రభు సన్నిధానంలో మనము కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు మనం కూడా దేవుని యొక్క సన్నిధిని మనము చూడగలుగుతాము. దేవుని సన్నిధిని మనము ఎప్పుడు చూడగలుగుతామంటే పాపమునకు కారణమైనటువంటి వాటిని విడిచిపెట్టి జీవించాలి. పాపము చేసినటువంటి స్థలం నుండి మనము దూరంగా జరగాలి. దేవుణ్ణి కనిపెట్టుకొని ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజలు తిరిగి దేవుణ్ణి ఆ విధంగా వెతకడం ద్వారా దేవుని యొక్క సన్నిధి తిరిగి వారితో వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఆ విధంగా మనం కూడా ఉండి దేవుని యొక్క సన్నిధిని నిత్యము అనుభవించేటువంటి వారంగా ఉందము కాక. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలభరితము చేయును కాక. ఆమేన్.